32 నుంచి 56 వరకు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32 నుంచి 56 వరకు మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనని నేను యేసు అతను చూసి, రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పాను, నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యం కాని యెడల నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించి, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ మూడవ మారు ప్రార్థన చేశాను. లెండి వెళ్ళుదాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆయన అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి, యేసు, చెలికాడా, నీవు చేయవచ్చునది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. యాభై 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశింతురు. Again, Matthew Gospel, chapter 16. అలాగే మత్తయి సువార్త మళ్ళా 16వ అధ్యాయం from verse 18. 18వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 18 to 23. 18 నుంచి 23 వరకు మనం మళ్ళా మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 నుంచి 23 వరకు మార్చి చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. పేతురు ఆయనను చేయబట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగాను. పేతురు తిరిగి, సాతానా, నా వెనక పొమ్ము, నీవు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతుల్ని తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంపై కొన్నావని పేతురుతో చెప్పాను. May the Lord bless this portion. ప్రభువారి యొక్క వాక్య భాగమును దీవించును గాక. We shall pray. ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, we thank the Lord. You have been so helped us, Father, in morning session.
to share the word in the midst of the children. అయోగ్యమైన మమ్మల్ని కూడా మా ప్రభు అధికాల సమయంలో మా ప్రభు మీరు వాడుకున్నందుకే మీకు వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. Father, kindly remember us and speak to us according to our needs. కాబట్టి ప్రభు ఈ యొక్క సమయంలో కూడా మీ యొక్క దయ ద్వారా మా ప్రభుని యొక్క మాటలు మీరు అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తుంటున్నాం. According to our needs, kindly speak to us through the Holy Spirit. కాబట్టి మా ప్రభుని యొక్క ఆత్మ సహాయం లేనిది మేము చేయలేమని ఎరుగుతూ వస్తుంటున్నాం ప్రభు. Father, kindly remember us, Father, and strengthen us with thy word. కాబట్టి ప్రభుని యొక్క వాక్యం వివరించుటకు మేము చేతగైనటువంటి వారము. Father, Lord, help us, Father, what we have to put on in our spiritual life. కాబట్టి మా ఆత్మీయ జీవితంలో మేము చేతగైనటువంటి వారుగా నిస్సందులో నిలబడినటువంటి వారుగా ఉంటున్నాం ప్రభు. And help us what we have to live in our spiritual life. కాబట్టి మా ఆత్మీయ జీవితం కొరకు మా ప్రభు కావాల్సినటువంటి నీ అక్కడికి నీ మాటలు మీరు అనుగ్రహిస్తారండి. Father, give me the grace to illustrate the word more clearly unto the children. కాబట్టి ప్రభు ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మా వినికిడిలో మీరు దీవించి ఆస్వాదించండి. In this way, we commit ourselves unto thy hand. With thanksgiving, we ask and pray in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ యొక్క విజ్ఞాపనని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. So, Matthew Gospel, chapter 16, verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. Lord said, I will build my church. ప్రభువారు చెబుతున్నారు, నేను నా సంఘమును కట్టుదును. Church means ecclesia. చర్చికి ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటిది ఎక్లీషియా అనేటువంటి దాని నుండి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. Ecclesia means called out. ఎక్లీషియా అనగా పిలువబడినటువంటి వారు అని అర్థం. Those who are called out from this sinful world unto the Lord Jesus Christ, all those people will be called as a church. కాబట్టి ఎవరైతే పాప జీవితం నుండి పిలువబడినటువంటి వారు ఉంటున్నారో వారందరూ కూడా సంఘముగా ప్రభువారు చెలవిస్తున్నారు. If you are not called out, I mean, if you are not born again, if your sins are not forgiven, then you cannot say that you are the church. కాబట్టి నువ్వు కానీ తిరిగి జన్మించకపోతే, నువ్వు కానీ ప్రభు చేత పిలబడకపోతే నువ్వు సంఘంగా ప్రభు ద్వారా కట్టబడలేవు. If you want to be called as a church, then you must be born again. Then only you will become one of the organ in the Christ body. కాబట్టి మనం కూడా తిరిగి జన్మించాలంటే మనం తిరిగి జన్మించిన తర్వాత మనం కూడా ఏమవుతున్నాం అంటే మనం కూడా ఒక సంఘం శరీరం అనేటువంటి సంఘంలో ఒక భాగములుగా మనం కూడా చేయబడుతుంటున్నాం. So we have seen in the morning hours the church is compared with different things. కాబట్టి మనం కూడా ఉదయకాల సమయంలో సంఘం అనేటువంటి వివిధ రకాలుగా ఉంటున్నవి అనేటువంటి దాన్ని మనం చూస్తూ వచ్చినటువంటిగా ఉంటున్నాం. And also we have discussed how the church will be built. What are the things we require to build the church? కాబట్టి ఆ యొక్క చర్చి సంఘం అనేటువంటి కట్టబడాలంటే ఆ రకాలైనటువంటి అవన్నీ కూడా సమకూర్చబడాలి. వాడి ద్వారా అనేటువంటి సంఘం కట్టబడేట్టుగా ఉంటుంది. Then after that we have seen the church is compared with different things. కాబట్టి చర్చి అనేటువంటిది ఇక్కడ చూసినట్టు సంఘం అనేటువంటిది రకరకాలైనటువంటి వాటి ద్వారా కట్టబడేటువంటిగా ఉంటుంది. Number 1, మొదటిది church is compared with the body of Christ. కాబట్టి చర్చి అనేటువంటి మొదటిది ఏం చెప్పబడుతుందంటే అది యొక్క శరీరం అనేటువంటి సంఘము అనేటువంటి చెప్పబడుతుంది. Number 2, రెండవది church is a body of Christ. First one. Second one is a temple of God. కాబట్టి రెండవదిగా చూసినట్టు అది దేవుని యొక్క ఆలయం అని చెప్పబడుతూ ఉంటుంది. Third one is it is a building. కాబట్టి అది మూడవదిగా అది యొక్క నిర్మాణం అనేటువంటి చెప్పబడుతూ ఉంటుంది. And fourth one is it is a little flock. కాబట్టి నాలుగవది చెప్పబడింది చిన్న మంద అనేటువంటి చెప్పబడుతూ ఉంటుంది. And fifth one is we can say branches of wine. Branches of wine. కాబట్టి ఐదవదిగా చెప్పబడుతుంది ఏమని 15 ప్రకారంగా అది ఒక శాఖలుగా ఉన్నటువంటి దానికి చెప్పబడుతూ ఉంటుంది. Sixth one is bride. కాబట్టి ఆరోదిగా చెప్పబడుతుంది పెళ్లి కుమార్తెకి చెప్పబడుతూ ఉంటుంది. And seventh one, last one is casket of jewels. కాబట్టి ఉన్నటువంటిది లాస్ట్ది చివరిది ఏడవదికి చెప్పబడుతున్నటువంటిది అది దేవుని యొక్క స్వకీయ సాంపాద్యం అనేటువంటి చెప్పబడుతూ ఉంటుంది. So in this way the church is compared in different ways, in 7 ways. కాబట్టి సంఘం అనేటువంటిది కూడా ఈ రకరకాలైనటువంటి 7 అంతల యొక్క వేరు వేరు విధాలుగా కట్టబడేటువంటిగా ఉంటుంది. Why God said used Peter to build the church? కాబట్టి ఎందుకు ప్రభువారు పేతురును నా యొక్క సంఘమును కట్టుదామని చెప్పినటువంటిగా ఉంటున్నాడు? Because God loves the Peter. కాబట్టి ప్రభువారు ఆ యొక్క పేతురుని ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు. And also God knows that Peter is going to do a work for the Christ. కాబట్టి దేవునికి తెలుసు పేతురు ఏం చేస్తాడు అనేటువంటి కూడా దేవునికి తెలుసు. That's why when Lord Jesus Christ has seen the Peter first time, he said you will be called as a Cephas.
కాబట్టి అందుకని మొట్టమొదటిసారి చూసినప్పుడు అతను కూడా సీఫస్ అనగా కేఫా అంటే ఏం చెప్పబడుతుందంటే రాయి అని చెప్పినటువంటిగా ఉంటూ వచ్చారు. So what are the characteristics of this rock? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఆ అర్థం ఏం చెప్పబడుతుంది తన యొక్క Rock stands for stability. కాబట్టి యొక్క రాయి అనేటువంటిది కూడా ఏం చెప్పబడింది స్థిరంగా ఉండేటువంటిది గట్టిది అనేటువంటి చెప్పబడతా ఉంటుంది. Second one, it represents the strength. కాబట్టి రెండోది చెప్పబడుతున్నది గట్టిదనంగా ఉండేటువంటిగా ఉండేదానికి చెప్పబడతా ఉంటుంది. And third one is it is unstable. కాబట్టి అదేమవుతుందంటే మూడోదిగా చెప్పబడినది అది కదలించబడినటువంటి దానికి చెప్పబడుతుంది. Yes. So in this way it represents also unity of the church. కాబట్టి ఈ మూడు విధాలైనటువంటి చెప్పబడేటువంటి దేనికి చెప్పబడుతుందంటే ఐక్యతకు చెప్పబడతా ఉంటుంది. So we have seen in the morning hours how the Lord is going to build a church కాబట్టి by using you and me. కాబట్టి ప్రభువారు ఈ అన్నిటిని కూడా తీసుకుని నిన్ను నన్ను మనలో కూడా ప్రభువారు ఏం చేస్తున్నాడు కట్టేటువంటి వారు ఉంటున్నాడు. So our forefathers said that every believer is a builder of the church. కాబట్టి మనకున్నటువంటి పూర్వీకులు కానీ తర్వాత రక్షించబడిన ప్రతి విశ్వాసి కానీ కూడా ఏమవుతున్నారంటే వాళ్ళు కూడా సంఘంగా కూడా ఏమవుతున్నారంటే కట్టబడేటువంటి వారుగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. Because God Father is worked as a carpenter. కాబట్టి మనకున్నటువంటి యేసు ప్రభువారి గురించి చెప్పండి ఆయన వడ్రంగి వారి కుమారుడు కాదా అనుకుంటూ వచ్చారు. So he's God Father worked as a parent, worked as a carpenter. కాబట్టి మనకున్నటువంటి ఫాదర్ ఉన్నటువంటి ఆయన కూడా కార్పెంటర్ కాదు. Our God Father, he worked as a carpenter. మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వడ్రంగి పని పెట్టుకుంటూ వాడుకుంటున్నాడు. So the people called Jesus Christ that he is not the son of carpenter. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అని కూడా అనుకుంటూ వచ్చారు ఈయన వడ్రవాని కుమారుడు కాడా అంటూ వచ్చారు. So as the parents of Jesus Christ is a carpenter, therefore Jesus was also called as a carpenter. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులు కూడా వడ్రంగి పని పెట్టుకుంటూ వారు ఉంటున్నారు. అయితే యేసు ప్రభువారు కూడా ఆ వడ్రంగి పని చేసినటువంటి వారు ఉంటున్నాడు. So in the same way we are all the sons of God. కాబట్టి ఇది ఒక విధంగా చూసి మనం కూడా చూసినది ఒక తప్పు విధానంగా చెప్పబడుతూ ఉంటుంది. We are all the sons of God. మనం అందరం కూడా దేవుని కుమారులమే. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క కుమారులుగా చెప్పబడుతుంటున్నాం. So therefore we too called as a builder of church. కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రభువు ఏం చేస్తున్నారు వీళ్ళ ద్వారా సంఘాన్ని కట్టేటువంటి వారు ఉంటున్నాడు. So I and you, every believer is a builder of the church. కాబట్టి నీవు నేను ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏమవుతున్నారంటే దేవుని యొక్క సంఘంగా కట్టబడేటువంటి వారు ఉంటున్నాం. But in the beginning itself the Lord Jesus Christ known about the spiritual life of Peter. కాబట్టి ప్రభువారు పేతురు యొక్క ఉన్నటువంటి దాన్ని ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు. దాన్ని ఎలా కట్టేటువంటి వారు ఉంటాడు అనేటువంటిది ప్రభువారు ఎరిగినటువంటి వారు ఉన్నాడు. That's why when Jesus Christ saw the Peter first time, you should be like a rock. He said you should be like a rock. కాబట్టి అందుకని ఆ కారణం చేతనే పేతురు మొదట మనం చూసినప్పుడు ఏమన్నాడంటే నువ్వు రాయి అంటూ వచ్చాడు. So you should be like a rock. కాబట్టి అతను కూడా ఏమవుతున్నాడంటే రాయి అయ్యాడు. You should be live like a rock. కాబట్టి నువ్వు నేను కూడా మనం కూడా రాయమైనటువంటి వారు ఉంటున్నాం. We must be strong spiritually. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా కూడా బలంగా ఉండాలి. We must be firm in spiritual life. కాబట్టి మనం కూడా ఆత్మీయ స్థితిలో కూడా కదలనటువంటి వారు ఉండాలి. And third one is we must be stable in the Lord Jesus Christ. కాబట్టి ప్రభు సన్నిధిలో కూడా మనం కూడా స్థిరులుగా కదలించబడినటువంటి వారుగా మనం కూడా ఉండాలి. మూడవదిగా So Lord knew about the life of about the spiritual stand of Peter. కాబట్టి ఈ యొక్క మూడంతల అనుభవాన్ని పేతురు కూడా కలిగినటువంటి వారు ఉంటూ వచ్చినటువంటిగా ఉంటున్నాడు. So Lord Jesus Christ in the beginning itself he came to know about the spiritual life of Peter. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలుగా ఉన్నటువంటి యొక్క పేతురుని కూడా ఈ అన్ని కూడా కలిగినటువంటి వారు ఉన్నాడని ప్రభువారు ఎరిగినటువంటి వారు ఉంటూ వచ్చాడు. That's why Jesus said to him that you will be called as a Cephas. కాబట్టి ఆ కారణం చేతనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అయినట్టు వచ్చారు నీవు కేఫా అనబడతావు. So today my name and your name also know to the Lord Jesus Christ. కాబట్టి దినమున నీ పేరు నా పేరు మనందరి పేర్లు కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు. He knows about spiritual standard. కాబట్టి నీవు నీ యొక్క నా యొక్క మన యొక్క ఆత్మీయ స్థితి కూడా ఎలా ఉంటుందో కూడా ప్రభువారు ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు. So spiritual life also, so we must be also like a Cephas, rock in our life. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది కూడా సీఫస్ అనేటువంటిదిగా కేఫాగా ఎలాగ రాయిగా ఉంటుందో ప్రభువారు ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు. So let us examine ourselves. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. What happened when a trials comes to us?
కాబట్టి మనకు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేసేటట్టుగా ఉంటున్నాం. Are we stable in the Lord Jesus Christ? కానీ మనం కూడా అనేక సార్లు కూడా మనం కూడా అభ్యంతరపడేటువంటి వారు ఉంటాం ప్రభు అయిన యేసుక్రీస్తులో. Are we lived a faithful life in the sight of God? అంటే దేవుని దృష్టిలో కూడా మనం కూడా ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండేటువంటి వారు ఉండాలి. But if you see the life of Peter, he has backslidden in his life. కాబట్టి ఆత్మీయ జీవితంలో అయితే పేతురు అయితే తాను దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. There are certain reasons why the Peter has become backslided in his life. కాబట్టి ఆత్మీయ జీవితంలో పేతురు తన జీవితంలో దిగజారినటువంటి తనాన్ని మనం చూసేటువంటి వారు ఉంటున్నాం. What are the main reasons the backsliding in the life of Peter? కాబట్టి పేతురు దిగజారిపోవడానికి గల కారణాలు ఏంది? Number 1, మొదటిది Matthew Gospel chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం verse 30. Here we can see, 26వ అధ్యాయం 13వ వచనం. yes, this is after the supper, last suppers of Lord Jesus Christ. The Lord Jesus Christ, he has predicted about the life of Peter. కాబట్టి ప్రభు రాత్రి శివర రాత్రి ప్రభు భోజనములో ఉన్నటువంటిది కూడా ఇవన్నీ కూడా ముద్రించబడినటువంటిగా చూస్తుంటున్నాం. So after the supper is over, కాబట్టి after Holy Communion is over, the Lord Jesus Christ predicted about the life of Peter. కాబట్టి ఈ యొక్క ప్రభరాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాని యొక్క జీవితాన్ని పేతురు యొక్క జీవితాన్ని కూడా ధ్యానించేటువంటి వారు ఉంటున్నాం. So what the Lord Jesus Christ has predicted about Peter? కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు పేతురుని ఏం చెప్పినటువంటి వారు ఉంటున్నాడు? Verse 31. 31వ వచనం మనం గమనించినట్లయితే, Then Jesus said to them, the Lord Jesus Christ said to all the disciples that he had made to stumble because of me night, for it is written. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరు అందరూ నా విషయం అభ్యంతరపడుదురు, అనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. So Lord Jesus Christ is predicting about the life of disciples. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యుల యొక్క ఉన్నటువంటి వారి యొక్క విషయములన్నీ కూడా ఎరిగినటువంటి వారు ఉన్నట్టుగా ఉంటున్నారు. There Apostle Peter was also there. కాబట్టి అక్కడ అపోస్తలుడైన పేతురు కూడా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. So what he supposed to do, Peter, at that time when the Lord Jesus Christ predicted about the life of Peter, then what the Peter is supposed to do? కాబట్టి పేతురు కూడా ఆ మాట అంటుంటే పేతురు ఏమైనట్టుగా ఉంటున్నాడు? He is supposed to pray to the Lord. కాబట్టి ప్రభు దగ్గర ప్రార్థించాల్సినటువంటి వ్యక్తిగా ఉండాల్సింది. Oh Lord, let this not be happen in our life. కాబట్టి ప్రభా ఎలాంటి జీవితం వస్తేనే ఇలాంటి జీవితం నాకు అనుమతించబడితేవని చెప్పేసి ప్రార్థించాల్సినటువంటి వ్యక్తి ఉండాల్సినటువంటి వ్యక్తి. So kindly help me not to become like this. కాబట్టి ప్రభా ఇలాంటి జరగకోకుండా ఉండమని దేవునికి ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉండాల్సింది. Because Lord Jesus Christ knows about the present tense, past tense and future tense. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నీకు ఉన్నటువంటి జరగబోయేటువంటిది భవిష్యత్తు అంతా కూడా ఎరిగినటువంటి వారే ఉంటున్నాడు. So that's why in advance the Lord Jesus Christ predicted about the life of disciples and Peter. కాబట్టి ఉన్నటువంటి శిష్యుల గురించి అన్ని కూడా ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు. తర్వాత పేతురు గురించి కూడా ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. So when Jesus predicted like this, then Peter said what he said in the 33rd verse. Peter answered and said to him. కాబట్టి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటుండే పేతురు ఏం చెప్పినటువంటి వారు ఉంటున్నాడు అక్కడ in 33 verse. 33వ వచనంలో మనం గమనించినట్లయితే, even if all are made to stumble because of you, I will never be made to stumble. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. Oh, it is over confidence. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి తనకు ఉన్నటువంటిది ఏముందంటే అందరూ ఎక్కువగా అన్నమాట. అందరూ pride, you can say it is a pride. కాబట్టి తనకు ఏందంటే దాని గర్వం అంటే ఎటువంటిగా ఉంటాం. Yes, when Lord Jesus Christ utter like this, he is supposed to repent in the presence of the Lord. కాబట్టి దేవుని సన్నిధిలో కూడా తను పశ్చాత్తాపడాల్సినటువంటిది, అలా కాకుండా తను కూడా గర్వంతో ఉన్నటువంటిగా మనం చూస్తుంటున్నాం. What is saying? ఏం చెప్పినట్టుగా ఉన్నారు? Lord, if Matthew is stumbled, I will not be stumbled. కాబట్టి ప్రభా వాళ్ళు అభ్యంతరపడినా కూడా నేను మాత్రం అభ్యంతరపడినా అని చెప్పాడు. If John stumble, I will not stumble. కాబట్టి మత్తయి తొట్టుపడినా నేను తొట్టుపడను, జాను ఉన్నటువంటి ఆయన కూడా అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను. Even Andrew also stumble, but I will stand for you. కాబట్టి ఆండ్రూ ఉన్నటువంటి ఆంద్రియ కూడా అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అన్నాడు. What a sad thing it is. కాబట్టి ఎంత విచారకరమైన విషయం. So Lord Jesus Christ said, కాబట్టి ప్రభువారు ఏం చెప్పినట్టుగా ఉంటున్నారు? in the 34th verse, 34వ వచనం గమనించినట్లయితే, assuredly I say to you that this night before the rooster crow,
you will deny me thrice 3 times. యేసు అతను చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. Now specifically the Lord is speaking to Peter. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ పేతురు గురించి చెప్పినటువంటి పేతురునే చెప్తుంటున్నాడు పేతురు గురించి. So tonight you are going to deny about me 3 times before the cock crow. కాబట్టి కోడిని ఈ రోజు 3 సార్లు కూయక మునుపు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెబుతావని చెప్పినట్టుగా ఉంటూ వచ్చాడు. Directly the Lord is speaking to Peter. కాబట్టి డైరెక్ట్ గా ముఖాముఖిగా తనతోనే చెప్పినట్టుగా ఉంటూ వచ్చాడు. When Lord is speaking to us, what we must to do? కాబట్టి దేవుడే మాట్లాడుతుంటే ఏం చేయాలి అతను? What he supposed to be respond? In what way? He must repent. Lord, let this not be happen in my life. కాబట్టి ప్రభువా ఇలాంటి జీవితం వచ్చిందవనని తను కూడా ఎరిగినటువంటి ఉండి దేవుణ్ణి అడగాల్సినటువంటి ఉండాల్సింది. But instead of repenting in the presence of the Lord, what he is saying, he is making the Lord Jesus Christ as a liar. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర కూడా దాని గురించి పశ్చాత్తాపడకోకుండా దేవుని దగ్గర కూడా ఏమవుతున్నాడంటే అబద్ధికుడిగా ఉన్నటువంటిగా ఉంటున్నాడు. I mean, he is making the Lord as a liar. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాడంట తను కూడా ఇక్కడ ప్రభు సన్నిధిలో కూడా అతను అబద్ధికుడిగా ఉంటున్నాడు. No. పేతురు యేసు ప్రభువాన్ని అబద్ధికుడిగా చేస్తున్నాడు. Lord is saying, tonight you are going to deny 3 times. కాబట్టి ప్రభువాన్ని చెబుతూ వచ్చాడు ఈ రాత్రి కోడికి మనం నువ్వు నన్ను ఎరుగుతావని చెప్తే ఈయన ఏమన్నాడు ప్రభువాన్ని అబద్ధికుడిగా చేస్తున్నాడు, అబద్ధికుడిగా చెప్పేటువంటిగా ఉంటున్నాడు. See what he is saying? కాబట్టి ఏం చెబుతున్నాడు ఇక్కడ 35th verse. 36వ వచనం చూసినట్లయితే Peter said to him, even if I have to die with you, I will not deny you. 35వ వచనం పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా సావలసి వచ్చును నేను ఎరుగునని చెప్పిన నేను. See what he is saying? కాబట్టి ఏం చెబుతున్నాడు ఇక్కడ? He is making the Lord Jesus Christ as a liar. కాబట్టి దేవుడే అబద్ధికుడిని చెబుతున్నాడు. దేవుడు అబద్ధికుడు అంటున్నాడు. What a sad thing it is. కాబట్టి ఎంత విచారకరమైన విషయం. Beloved, our Lord Jesus Christ is not a liar. కాబట్టి మన యేసు ప్రభువారు అబద్ధికుడు కాదు. Whatever the word he gives, he keeps the word. కాబట్టి ఏం జరిగినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం కూడా దాన్ని కూడా అనుసరించేటువంటి వారు ఉండాలి. Whatever the promises, whatever the word he gives us, he will always keep that one. కాబట్టి మనకు కూడా ఏమి ఇచ్చినా ఏ వాగ్దానం మనకు అనుగ్రహించినా ఆ వాగ్దానం మనం చేతపుచ్చుకుని దేవుని సందర్భంలో కూడా నిలిచినటువంటి వారు ఉండాలి. దేవుడు నెరవేర్చేటువంటి వాడు ఉంటాడు. ఆ వాక్యాన్ని నెరవేర్చేటువంటి వారు ఉంటున్నాడు. మన ప్రభు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మన ప్రభువు నమ్మదగినటువంటి వారు ఉంటున్నాడు. So whatever the word he says, he always perform that one. కాబట్టి మనకి ఏ వాక్యం ఇచ్చినా కూడా దాన్ని కూడా మనం నమ్మేటువంటి వారు ఉండాలి. ఆయన జరిగించేటువంటి వాడు ఉంటాడు. మనకి ఏ వాగ్దానం ఇచ్చినా దాన్ని జరిగించేటువంటి వారు ఉంటాడు. Because our Lord Jesus Christ is a faithful God. కాబట్టి ఎందుకంటే మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. That's why the Bible has got Holy Bible. కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడుతూ ఉంటుంది. So our God is a faithful God. కాబట్టి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. He is not a dummy God. కాబట్టి మన దేవుడు ఉన్నటువంటి ఒక డమ్మీగా దేవుడు కాదు, మనకు ఉన్నటువంటి అబద్ధికుడు కాదు, ఒట్టి దేవుడు కాదు. ఒట్టి దేవుడు కాదు. Our God is a living God. కాబట్టి మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు. Whatever the word he says, that will be going to be performed 100%. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని 100% నెరవేర్చేటువంటి వారు ఉంటున్నాడు. So in the 33rd verse, the Lord Jesus Christ is saying that, Peter, tonight you are going to deny me about 3 times before the cock crow. కాబట్టి ఇక్కడ 33వ వచనంలో చెప్పబడుతుంది ఈ రాత్రి కోడి కూయిపునుపో నువ్వు ముమ్మారు నన్ను ఎరుగుదువని నేను నీతో నిశ్చయంగా చెబుతూ వచ్చినటువంటి వారు ఉంటున్నాడు. Then Peter said, కాబట్టి పేతురు ఏం చెప్పినటువంటి ఉంటున్నాడు? even if I have to die for you, I will not deny you. కాబట్టి నేను నీతో కూడా సావాల్సి వచ్చి నేను ఎరగనని ఆయనతో చెప్పినట్టుగా ఉంటున్నాడు. Oh, what happened here? He is becoming overconfident. Pride. తనకు ఉన్నటువంటి దానికి కూడా ఏముందంటే మితిమీరినటువంటి యొక్క ఉన్నటువంటిగా ఉంటున్నాడు. We should never become pride always. కాబట్టి తనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం చూసేటువంటిగా ఉంటున్నాం. We are all weak persons in the sight of God. కాబట్టి మనం అందరం కూడా దేవుని దృష్టిలో కూడా మనం కూడా ఎలా ఉంటున్నాం అంటే we are weak. బలహీనులుగా ఉంటున్నాం. We are not that much enough strong in our spiritual life. కాబట్టి మన యొక్క ప్రభు దృష్టిలో కూడా మనం కూడా బలవంతులుగా లేం మనం కూడా. If you see the life of Peter, కాబట్టి ఈ యొక్క పేతురు జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే he was boasting himself. కాబట్టి తన గురించి కూడా ఎక్కువ చెప్పుకునేటువంటి ఉంటున్నాడు. If you turn to Proverbs chapter 16 verse 18 says, కాబట్టి మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 16 వచనంలో మనం గమనించినట్లయితే pride goes before destruction. నాశనం ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచునని ఉంది. So Peter was become very proud by looking at his spiritual life. కాబట్టి పేతురు జీవితంలో కను చూస్తున్నట్టుందే దేవుని దృష్టిలో కూడా ఎలా ఉన్నాడు, గర్వంతో ఉన్నటువంటి వారు ఉంటున్నాడు. So this is the first reason why the Peter was become backslided in his life. కాబట్టి పేతురు
పేతురు దిగజారిపోవటానికి కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి గర్వం. He did not believe the word of God. He did not believe the word of God. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అతను నమ్మలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. What is he felt pride, that's why he was backslided. కాబట్టి తనకున్నటువంటి గర్వాన్ని బట్టి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటిగా ఉంటున్నాడు. And second one is, కాబట్టి రెండోదిగా మనం చూసినట్లయితే why the Peter has backslided in his life. కాబట్టి తన యొక్క పేతురు తన జీవితంలో కూడా దిగజారిపోవడానికి ఉన్నటువంటి రెండో కారణం ఏంటంటే 36 verse, 36వ వచనం చూసినట్లయితే Jesus came to the place called Gethsemane and he asked the disciples to stand to wait there and spend some time in prayer. అందున యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. So Lord Jesus Christ said, I will go to the Gethsemane, I'll pray and come back again. కాబట్టి ప్రమాణ శిష్యులతో చెప్తూ వచ్చారు, నేను గెత్సెమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేటువంటి వారు ఉంటున్నానని చెప్తూ వచ్చాడు. So at the same time Jesus warned the disciples to spend some time in prayer. కాబట్టి శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ కూడా కొంత సమయం ప్రార్థన చేసేట్టుగా ఉంటున్నారు. Jesus asked the disciples to pray for some time. ప్రభువు చెబుతున్నాడు శిష్యులకి ఏం చెబుతున్నాడు అంటే మీరు కొంత సమయం నా కొరకు ప్రార్థన చేయండి అని చెబుతూ వచ్చారు. I will go there, I will spend some time, again I will come back. కాబట్టి నేను కొంత సమయం వెళ్ళి ప్రార్థన గడిపి వచ్చేంత వరకు కూడా మీరు ఇక్కడ ఉండి కొంత సమయం నా కొరకు ప్రార్థన చేయండి అని చెబుతూ వచ్చారు. Then in the verse 38 we can see, కాబట్టి మనం 38వ వచనంలో మనం గమనించినట్లయితే he said to them, my soul is exceedingly sorrow even to death, stay here and watch with me. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి. So Jesus is asking the disciples to spend some time in prayer. కాబట్టి ప్రభువు శిష్యులను అడిగినటువంటి వారు ఉన్నారు, మీరు నా కొరకు కొంత సమయాన్ని ప్రార్థనలో గడపండి అని చెప్పినటువంటి ఉంటూ వచ్చారు. So what they are supposed to do? కాబట్టి మనం కూడా చేస్తే ఏమవుతాం, మనం కూడా They are supposed to spend some time in prayer. కాబట్టి మనం కూడా కొంత సమయం ప్రార్థన చేయమన్నారు అనుకోండి. No, they are supposed to spend some time in prayer. వాళ్ళు ప్రార్థనలో సమయం గడపాలా. మనం కూడా ప్రార్థనలో కొంత సమయం గడపాలి. Because Lord asked himself to Peter and disciples to spend some time in prayer. కాబట్టి ప్రభువు కూడా ఏం చేశారంటే శిష్యుల్ని పేతురు కూడా కొంత సమయం ప్రార్థన గడపని చెప్పినట్టుగా ఉంటున్నారు. But Peter, what he was doing? కాబట్టి పేతురు ఏం చేస్తూ వచ్చాడు? In the 40th verse. 40th verse. 40 He came to the disciples and found them asleep and said to Peter, what, could you not watch with me? 45 వచనం. అప్పుడు ఆయన తన శిష్యుని వద్దకు వచ్చి ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకోండి. 40 వచనం. 40 వచనం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా. What they were doing? ఇక్కడ ఏం చేస్తూ వచ్చినట్టుగా ఉంటున్నారు. When Jesus came back, కాబట్టి ప్రభువు తిరిగి వచ్చి చూస్తే the Peter and his disciples, other disciples, they were all sleeping. కాబట్టి పేతురు మిగిలినటువంటి శిష్యులు అందరూ కూడా నిద్రపోతున్నారు. So from this we can understand that Peter has lost the prayer life. కాబట్టి పేతురులో ఉన్నటువంటిది ఏం చూసేటువంటిగా ఉంటున్నాం అంటే ప్రార్థన లేమి యొక్క జీవితాన్ని చూస్తుంటున్నాం. That's why he was backslidden. కాబట్టి ఆ కారణం చేత దిగజారిపోయినటువంటిగా ఉంటున్నాడు. So beloved, if you have a prayer life in our spiritual life, certainly we can stand for the Lord Jesus Christ at any circumstances. కాబట్టి మనం కూడా ప్రియమైనటువంటి వారు మనం కూడా ఇలాంటి మనం కూడా జారిపోవడానికి మనకు వచ్చేటువంటి ఆత్మ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు వీటిల్లో కూడా మనం కూడా దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేమైనటువంటి జబ్బపడుతూ ఉంటుంది. If you do not have the prayer life, then certainly we backslide. కాబట్టి మనం కూడా ఈ యొక్క ప్రార్థన జీవితం అనేటువంటిది కానీ లేకపోతే మనం కూడా దిగజారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. The more we pray, we can stand more strongly for the Lord's sake. కాబట్టి మనం ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా బలవంతులుగా చేపడతాం. Then only we can overcome the temptations and trials in our life. కాబట్టి మన జీవితంలో కూడా వచ్చేటువంటి శ్రమలు కష్టాలు వీటన్నీ కూడా వచ్చేటువంటి ఉంటున్నాయి. So why today we are weak in the sight of God? Why Apostle Peter was weak in the sight of God? ఎందుకు దేవుని దృష్టిలో ప్రభువు దృష్టిలో ఆయన పేతురు అలాగా బలహీనుడిగా ఉంటున్నాడు? Lack of prayer life. కాబట్టి తనలో ప్రార్థన లేమైనటువంటి కనబడుతూ ఉంటుంది. To see the life of Lord Jesus Christ, కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పినట్టు ఉంటున్నారు? within few hours he is going to be betrayed for the crucifixion. కాబట్టి కొన్ని నిమిషాల్లో కూడా ప్రభువు కూడా ఏమవుతున్నారంటే ఆ యొక్క దాంట్లోకి యొక్క శ్రమకరమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోయేటువంటిగా ఉంటున్నారు ప్రభువారు. So to overcome it, all those temptations, trials and persecutions, he spent a time in prayer with a God Father. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు
చేస్తున్నారు, వీరి యొక్క సమయం నుండి, ఈ శ్రమల నుంచి, కష్టాల నుంచి కూడా తప్పించబడటం కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటిగా ఉంటున్నాడు. So that's why he went to the solitary place and he was making a fellowship with God Father. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ కూడా వెళ్ళి తండ్రి అయినటువంటి దేవునితో కూడా సహవాసాన్ని గడిపినటువంటి వారు ఉంటున్నాడు. So as he was spending more time with the God Father, he was strengthened and he could overcome the temptation. కాబట్టి ప్రభు సన్నిధిలో కూడా ఇక్కడ ఏం చేసి వచ్చిన తండ్రి అయినటువంటి దేవునిలో సహవాసం గడపడం ద్వారా ఇవన్నీ కూడా జయించడానికి కావాల్సినటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి వారు ఉంటూ వచ్చారు. So but whereas Peter was a lack of prayer life, he was backslidden in his life. కాబట్టి పేతురులో కూడా యొక్క ప్రార్థన లేమి ఉన్నటువంటి కారణం చేత అతను కూడా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటిగా మనం చూస్తుంటున్నాం. So if the church do not have much prayer life, then certainly the church will not be built, but it will collapse. కాబట్టి సంఘంలో అయితే ఎంతగా ప్రేయర్ అనేటువంటిది ఉంటుందో అంతగా కట్టబడేటువంటిది ఉంటుంది. ఎంతగా అయితే ప్రార్థన అనేటువంటి లేకోకుండా ఉంటుందో సంఘం కూడా అలాగా పతనమైపోయేటువంటిగా చూసేటువంటి వారు ఉంటున్నాం. So prayer is a backbone for the church కాబట్టి to edify. కాబట్టి ఇది సంఘానికి అనేటువంటిది యొక్క ప్రార్థన అనేటువంటిది ఎన్నుముక లాంటిదిగా అనేక మనం చూస్తుంటున్నాం. Even if you see the life of Brother Baksing, he used to spend a lot of time for hours and hours in a prayer. కాబట్టి మనకు ఉన్నటువంటి దైవజనులు భక్సింగ్ గారి విషయంలో కూడా చూసినట్టే గంటల తరబడి కూడా ప్రార్థనలు గడిపేటువంటి వారు ఉంటూ వచ్చినట్టుగా ఉంటున్నారు. For small things also he used to pray to the Lord. కాబట్టి చిన్నదానికి కూడా దేవుని సన్నిధిలో కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చేటువంటి వారు ఉంటున్నారు. So for church also should have such kind of a prayer burden. కాబట్టి నేటి దినాల్లో కూడా సంఘానికి కూడా ఇలాంటి యొక్క ప్రార్థన భారం అనేటువంటి కలిగినటువంటిగా ఉండాలి. So if you have a church burden, then certainly we pray to the God, and through our prayer life, through our church prayer, then certainly God will bring new families, new souls to the Lord. కాబట్టి సంఘంలో కానీ ఇలాంటి యొక్క భారం కానీ ఇటువంటిది కానీ మనం లేకపోతే ఈ యొక్క నూతనమైనటువంటి ఆత్మలు కానీ నూతనంగా ఉన్నటువంటి వచ్చేటువంటి వారు కానీ సంఘంలో చేర్చబడేటువంటి వారు ఉండరు. So there are 3 types of prayer in the Bible. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో 3 రకాల ప్రార్థన చేసేటువంటి వారు ఉంటున్నారు. Number 1. మొదటిది, First one is individual prayer. కాబట్టి మొదటిది వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటువంటిది. Matthew Gospel chapter 6 verse 6, 7, 8. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6, 7 వచనాలు చెప్పబడుతూ ఉంటుంది. Those who want to pray, go into the room, shut down doors, close the doors, and pray to the Lord. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన చేయము అనేటువంటి మొట్టమొదటి చెప్పబడుతూ ఉంటుంది. Yes, this is called individual prayer. కాబట్టి ఇదేం చెప్పబడుతుందంటే వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన చెప్పబడుతూ ఉంటుంది. So individual means alone we must pray in our seat, in our home, we must sit and we must pray. కాబట్టి ఇది ఏం చెప్పబడుతుందంటే మన ఇంటిలో మన యొక్క రూమ్ మన యొక్క గదిలో కూడా వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన గురించి చెప్పబడుతూ ఉంటుంది. Yes, we should have a individual prayer life also. కాబట్టి మనకు కూడా అది వ్యక్తిగతంగా మనకు ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని గురించి కూడా చెప్పబడుతూ ఉంటుంది. And second one is Book of Acts chapter 12 verse 2, first 2, 3, 4. కాబట్టి రెండోదిగా చూస్తున్నటువంటిది ఉంటుంటే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో సంఘానికి ఉన్నటువంటి చెప్పబడుతూ ఉంటుంది. They cordially prayed with a family. కాబట్టి అక్కడ కూడా సంఘం ఒక కుటుంబంగా చేసేటువంటి ప్రార్థన గురించి చెప్పబడుతూ ఉంటుంది. So Cornelius, he used to pray along with his family. కాబట్టి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి చేస్తూ వచ్చినటువంటి 10వ అధ్యాయంలో కొర్నేలి చేసినటువంటి ప్రార్థన మనం చూస్తుంటున్నాం. That is called family prayer. కాబట్టి అది చెప్పబడుతుంది కుటుంబ ప్రార్థన చెప్పబడుతూ ఉంటుంది. In your family, if you have 4 children, then all 4 children and your wife and you must sit and spend some time in prayer. కాబట్టి నీకున్నటువంటి 4 పిల్లలు నువ్వు నీ భర్త కలిసి కూడా కొంత సమయం కూడా దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి. That is called family prayer. అది కుటుంబ ప్రార్థన. If you do not have any children, then wife and husband must bow down in the presence of God and spend some time in prayer. కాబట్టి ఏమవుతున్నారంటే ఇవన్నీ కూడా చేసేటువంటి ఉంటున్నారు, దేవుని సన్నిధిలో కూడా అనిపించలేనటువంటి కుటుంబ ప్రార్థన లేనటువంటిగా ఉంటున్నారు. So with the family prayer, we must have a family prayer. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేటువంటిది అవసరమైనటువంటిది కుటుంబ ప్రార్థన. And third one is కాబట్టి మూడవది church prayer. కాబట్టి మూడవది సంఘ ప్రార్థన. In the book of Acts chapter 12, there we can see when Peter was cast into the jail, then at the time church prayed instantly. కాబట్టి మూడవదిగా చూస్తున్నట్టు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నటువంటి దాని గురించి చెప్పబడుతూ ఉంటుంది. That's why chains has become loosened and Peter was released. కాబట్టి ఆ యొక్క సంఘ ప్రార్థన ద్వారా ఏమవుతున్నట్టు జైల్లో ఉన్నటువంటి ఆయన రిలీజ్ అయినట్టుగా మనం కూడా ఆ ప్రార్థన మనం చూసేట్టుగా చూస్తుంటున్నాం. విడుదల పొందినాడు పేతురు, విడుదల పొందినాడు.
చేసినటువంటి ప్రార్థన మనం చూస్తుంటున్నాం. That is called church prayer. కాబట్టి అది సంఘ ప్రార్థన. The same thing, that kind of power has given to Apostle Peter. కాబట్టి ఆ కారణం చేతనే ప్రభు ఏం చేసి వచ్చిన అపోస్తున్నటువంటి పేతురు విడుదల పొందినటువంటిగా మనం చూస్తుంటున్నాం. If you turn to Matthew Gospel chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం తిరిగి చూస్తే verse 19 says, 19వ వచనం గమనించినట్లయితే, their Lord has given a authority and power to the church. కాబట్టి ప్రభు వారు ఇప్పుడు ఏం చేశారంటే సంఘానికి కూడా ఒక అధికారం, అథారిటీ అనేటువంటి అధికారం ఇచ్చినటువంటి వారు ఉంటూ వస్తున్నారు. In the 19th verse, I'll give you the keys of the kingdom of heaven. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, Matayu సువార్త 26వ అధ్యాయం 48వ వచనం, ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును, ఆయన యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునందుకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలిగాడను చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేత నశింతురు. కాబట్టి 57వ వచనం మనం గమనించినట్లయితే, యేసు పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైపయాతో ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రంలో పెద్దలు కూడి ఉండేది. పేరు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి, కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ పేతురు? కానీ ప్రభువును విడిచిపెట్టేట్టుగా ఉంటున్నాడు. కానీ మొట్టమొదటి ఏం చేస్తూ వచ్చాడు? If I want to die for you, I will wait for you. కానీ ప్రభువా నువ్వు మరణంలోకి వెళ్ళినా సరే మరణంతో పాటు నేను ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి I will die for you. కాబట్టి నీ కొరకు సరిపోతానని చెబుతూ వచ్చాడు. I am ready to die also. కాబట్టి నేను నీతో పాటు నశించబడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. If Peter may die, if Matthew may die, John may die, or Andrew may die, but I will not die. కాబట్టి ఇక్కడ మత్తయి వెనక జరిగిన, యోహాను జరిగిన, తర్వాత ఉన్నటువంటి లోకం జరిగిన, వీళ్ళందరూ కూడా జరిగిన నేను విడవని చెప్పినటువంటి ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి ఉంటూ వచ్చాడు. So even if I have to die with you, I will not die. కాబట్టి నేను నీతో కూడా చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ వచ్చాడు. But I will not die. కాబట్టి అలా ఉంటానికి లేదు. నేను బక్కను అని చెప్తూ వచ్చాడు. What happened to Peter now? కాబట్టి ఏమో జరుగుతూ వచ్చింది? పేతురు ఏం జరుగుతూ వచ్చింది? He forsook the Lord and he sat with the enemies. కాబట్టి శత్రువులు అనేటువంటి వారు వచ్చినటువంటిగా ఉంటూ వచ్చారు. కాబట్టి 58వ వచనం చెప్పబడుతూ ఉంటుంది, From a long distance he forsook the Lord and he
started following the Lord Jesus Christ. కాబట్టి అన్ని కూడా చూస్తుంటాడు, దూరం నుండి ప్రభుని వెంబడించినట్టుగా చూస్తుంటున్నాం. When he forsook the Lord, కానీ ప్రభుని విడిచిపెట్టేశాడు. what a sad thing it is. కాబట్టి ఎంత విచారకరమైనటువంటి విషయం. So beloved, కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, our God is a faithful God. కాబట్టి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. Even if we forsake the Lord, but God will not forsake us. కాబట్టి నువ్వు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. He will be with us. కాబట్టి నీతో కూడా ఉంటాడు. He will move with us. కాబట్టి నీతో కూడా నీతో నడిచేట్టుగా ఉంటున్నాడు. He will guide us and lead us and protect us. కాబట్టి నిన్ను నడిపిస్తాడు, నిన్ను భద్రపరిచేటువంటి వారు ఉంటాడు, నిన్ను రక్షించేటువంటి వారు ఉంటున్నాడు. You see the life of Peter. కాబట్టి మనం కూడా ఈ యొక్క పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే He forsook the Lord. కాబట్టి ఇవన్నీ కూడా విడిచిపెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. What a sad thing it is. కాబట్టి ఎంత విచారకరమైన విషయము. He said, even if I die, I will be ready to die for you. కాబట్టి నేను నీతో కూడా సరిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి But I వ్యక్తి. will not deny. కాబట్టి దేవుని సన్నిధిలో కూడా అలా లేడు. But he backslid. కాబట్టి దాన్ని కూడా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం So చూస్తున్నాం. first one is, కాబట్టి మొదటిది, he made the Jesus as a liar. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు అబద్ధికుడు అని చెప్పాడు. Number two, రెండవది, he lost his prayer life. కాబట్టి తన యొక్క ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా ఉంటున్నాడు. Number three, మూడవదిగా, he forsook the Lord. కాబట్టి దేవుడు విడిచిపెట్టేసాడు. And number four, కాబట్టి నాలుగవది, he is making fellowship with the enemies of God Jesus Christ. కాబట్టి దేవుడితో కూడా సహవాసాన్ని అనేటువంటిది లేకుండా ఉన్నట్టుగా ఉంటున్నాడు. So with whom he is making fellowship? కాబట్టి ఇలాంటి యొక్క దేవుడితో ఈ యొక్క సహవాసం లేకపోయిన కారణాన్ని బట్టి With whom he is making a fellowship? Verse 58. Verse 58. అది 58వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే He పేతురు made ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమో అని చూడవాలని బంట్రోతులతో కూడా కూర్చుండెను. yes, with whom he said? Lotu Bhushan. బంట్రోతులతో కూర్చున్నాడు. Who is this Bandotu? ఎవరి బంట్రోతు ఎవరు? They are enemies of Christ. కాబట్టి దేవునికి యొక్క శత్రువులు ఉన్నటువంటి వాళ్ళు. So he pursued the Lord and is making a fellowship with the enemies of God Jesus కాబట్టి Christ. దేవుని విడిచిపెట్టాడు, పోయి దేవుని శత్రువులతో పోయి కూర్చున్నాడు పోయి. That's why he was backslidden. కాబట్టి దాన్ని బట్టి తాను దిగజారినటువంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. Because spiritual life also. కానీ మన యొక్క ఆత్మ జీవితం కూడా అంతే. When we pursue the Lord in any circumstances, మనకు వచ్చేటువంటి యొక్క పరిస్థితుల్లో, శ్రమల్లో, వీటన్నిటిలో దేవుడు విడిచిపెట్టేస్తే certainly we will also backslide in our spiritual life. కాబట్టి మనకు కూడా ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిపోయినటువంటి వారు ఉంటే. For believers, there are three types of enemies. కాబట్టి విశ్వాసులకి 3 రకాలైనటువంటి శత్రువులు ఉన్నటువంటి ఉంటున్నారు. Number one, మొదటిది, this Satan is an enemy for us. కాబట్టి మనకు కూడా శత్రువు సాతాను అనేటువంటి మొదటి శత్రువు. Number second enemy is this world is a second enemy for believers. కాబట్టి విశ్వాసులకి రెండవ శత్రువు అనేటువంటిది ఏంటంటే ఈ లోకం అనేటువంటి శత్రువు. And third one is కాబట్టి మూడవది, our own body is an enemy for us. కాబట్టి మనకున్న సొంత శరీరమే మన శత్రువు. Yes, our body, what it will say, కాబట్టి మన శరీరం ఏం చెప్తూ ఉంటుంది? the spirit says, pray for time, pray for some time. కాబట్టి ఆత్మ చెబుతూ ఉంటుంది, కొంచెం ప్రార్థన చేసుకో, కొంచెం ప్రార్థన చేసుకోమని చెబుతూ ఉంటుంది. But the body, what it will say, కాబట్టి మన శరీరం ఏం చెబుతూ ఉంటుంది? tomorrow you pray, tomorrow you pray, tomorrow you pray. రేపు చేసుకో, రేపు చేసుకో, రేపు చేసుకో అని చెప్తా ఉంటుంది. Today, at this moment, you take rest, you are so tired. నువ్వు చాలా అలసిపోయి కొంచెం రెస్ట్ తీసుకోమని చెబుతూ ఉంటుంది. So take half an hour, just half an hour rest. ఏమన్నా కొంచెం చెప్పు, 1/2 అవర్ రెస్ట్ తీసుకోమని చెబుతూ ఉంటుంది. That half an hour will extend to 1 hour. కాబట్టి 1/2 అవర్ పోయి గంట అయింది. 1 hour will 2 hours. కాబట్టి 1 గంట పోయి 2 గంటలు అయింది. Then whole night. కాబట్టి 2 గంటలు కాకుండా రాత్రి అంతా అయిపోయింది, నిద్రపోతాం. Early morning will wake up. కాబట్టి మనం ఉదయాన్నే లేచిపోయి ఉంటూ ఉంటాం. That time we pray. కాబట్టి ఇది కూడా మనకు ఉన్నటువంటిది మన ప్రార్థన జీవితం అనేటువంటిది. That's why it also backslide in spiritual life. కానీ మనం కూడా ఈ విధంగానే మనం కూడా ఆత్మీయ స్థితిలో కూడా దిగజారిపోయినటువంటి స్థితి చెప్పండి. Our own body is like an enemy for us. కాబట్టి మన యొక్క సొంత శరీరం మన యొక్క శత్రువు. So beloved, we must always never give importance to our flesh. కాబట్టి మన ప్రియమైనటువంటి వాళ్ళని మనకున్నటువంటి మన సొంత శరీరం అనేటువంటిది దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నటువంటిగా ఉండాలి. So that's why Apostle Peter, you are sleeping and you are making a fellowship with the enemies of Lord Jesus Christ. He lost his fellowship with the Lord Jesus Christ. That's why he was backsliding in his spiritual life. కాబట్టి అపోస్తులైనటువంటి పేతురు అలా నిద్రపోయినటువంటి కారణం చేత దేవుడు విడిచిపెట్టినటువంటి ఉంటున్నాడు, దేవుని శత్రువులో కూర్చున్నటువంటి వారు ఉంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే తాను దిగజారిపోయినటువంటి స్థితిని చూపించేటువంటిగా ఉంటుంది. కాబట్టి అందుకే ముందు ఆయన ఆల్రెడీ దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉంటున్నాడు. God knows about this backsliding.
from the backslidden life. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన కూడా ప్రభువారు ఏం చేస్తున్నాడంటే లేపేటువంటి వారు ఉంటున్నాడు. Why? Because Jesus loves the Peter. కాబట్టి అందుకనే ప్రభువారు పేతురుని ప్రేమించినటువంటి వారు ఉంటున్నాడు. Jesus is not only loving the Peter, but also he loving you and me. కాబట్టి ప్రభువారు పేతురుని మాత్రమే కాదు, నిన్ను నన్ను మనమందరూ కూడా ప్రేమిస్తుంటున్నారు. So that's why here, when Peter was backslidden in his life, immediately the Lord has reminded he is a fallen state. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పేతురు దిగజారిపోయినటువంటి స్థితిగా ఉంటున్నాడో దేవుడి సన్నిధిలో కూడా Lord reminded the fallen state of Peter by the crow. కాబట్టి అతను కూడా ఎరిగినటువంటి వాడు ఉండి తను కూడా ఏం చేయాలంటే పేతురు పడిపోయినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని వచ్చాడు, పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇక్కడ పేతురు పడిపోయినటువంటి స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకోవచ్చు వచ్చినట్టుగా ఉంటున్నాడు. Why Lord has reminded the fallen state of Peter? Because Jesus loves the Peter very much. కాబట్టి ఇలాగ అయిపోయినప్పటికీ దేవుడు కూడా ఎరిగినట్టుగా ఉంటున్నాడు, పేతురుని ఎక్కువగా ప్రేమించినట్టుగా ఉంటున్నాడు. That's why immediately when he was backslidden, Lord reminded the fallen state of Peter by crowing the crow. కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభువారు ఇక్కడ ఇలాంటి అయిపోయినప్పటికీ కూడా పేతురు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే రాజు వచ్చినట్టుగా ఉంటూ వచ్చాడు. See verse 66 we can see. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం. No, Matthew Gospel chapter 26 verse 66. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66వ వచనం. మత్తయి సువార్త 26 66వ వచనం. మీకేమి తోచుతున్నదని అడిగాను, అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన గుద్దిరి. కొందరు ఆయనను 69. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నద అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతులు నాకు తెలియదని అందరి ఎదుట నేను. So he is telling lies. కాబట్టి అతను కూడా ఏం చేస్తున్నాడు, అబద్ధం అనేటువంటిగా ఉంటున్నాడు, అబద్ధం చెప్పేటువంటిగా ఉంటున్నాడు. Lord said, దేవుడు ఏమంటున్నాడు, you should not tell lies. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, తను కూడా అబద్ధికుడు చెప్పేటువంటిగా ఉంటున్నాడు. It is one of the commandment given by God. Telling you should always tell the truth and honestly. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ కూడా మనం కూడా ఏం చెప్పాలంటే నిజాయితీగా మనకున్నటువంటి దాన్ని కూడా ఎప్పుడు కూడా నిజాయితీగాను యథార్థంగా ఉండాలని చెప్తున్నాడు ప్రభువారు. దేవుడు చెప్పాడు అబద్ధం ఆడకూడదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కమాండ్మెంట్ గివెన్ బై గాడ్. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి ఏం చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ నువ్వు అబద్ధం ఆడొద్దు అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞలో ఉంటూ వస్తుంది. బట్ పీటర్ వాట్ ఈస్ సేయింగ్, హి ఇస్ డినైయింగ్, హి ఇస్ టెల్లింగ్ లైస్. కాబట్టి పేతురు ఏం చేస్తూ వచ్చాడు, తన అబద్ధం ఆడినటువంటి వాడు ఉంటున్నాడు. సో హి వాస్ బ్యాక్స్లైడెన్. కాబట్టి ఆ కారణం చేత తాను దిగజారిపోయినట్టుగా ఉంటున్నాడు. See in the 74th verse, 74వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు అతడు ఆ మనుషుడు నేను ఎరగనని చెప్పించుకున్నటకును ఒట్టిపోయినట్టు మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. yes, so when rooster crowed, immediately the Peter could remembered his fallen state. కాబట్టి ఎప్పుడైతే కోడి కూస్తూ వచ్చిందో తండ్రిని దేవుడు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుంటూ వచ్చాడు. Yeah, so Jesus Christ reminded the fallen state of Peter. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడి గురించినటువంటి ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు ఇక్కడ పేతురు. No. Lord Jesus Christ reminded the fallen state of Peter by rooster crowed. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఎరుగు ఈ కోడి కూయకు మురిపు ఈయన కూడా అబద్ధం ఆడతాడని ఎరిగినటువంటిగా ఉంటున్నాడు. So in the 75th verse, before the rooster crows, you will deny me 3 times. 75 కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదేమని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. So Jesus Christ reminded the fallen state of Peter. కాబట్టి చెప్తూ వచ్చాడు, పేతురుకు చెప్పినటువంటిగా ఉంటూ వచ్చి ఏమని చెప్తూ వచ్చాడు, he reminded జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఇది జ్ఞాపకం చేశాడు పీటర్ కి, పేతురుకి జ్ఞాపకం చేశాడు. yes, immediately what he has done, కాబట్టి ఏం చేస్తూ వచ్చాడు, he responded. Peter responded in what way? కాబట్టి పేతురు ఎలా ప్రతిస్పందిస్తూ వచ్చాడు, he went out and wept bitterly. కాబట్టి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెనుంది. So real repentance, ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. so a real repentance always forgives us
and strengthen us, and again He will restore us. It will restore us. కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపం ద్వారా మనం ఏమవుతుంటే మనం పోగొట్టుకున్నటువంటివి ఏవైతే నష్టపోయామో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి సమకూర్చుకునేటువంటి వారు ఉంటాం. So see, even Peter also backslided. కాబట్టి పేతురు సామాన్యంగా ఉన్నటువంటి దిగజారిపోయినటువంటి స్థితిగా ఉంటున్నాడు. He moved with Lord Jesus Christ. కాబట్టి ప్రభు ఇవన్నీ కూడా ఎరిగినట్టుగా ఉంటున్నాడు. He done ministry with Lord Jesus Christ. కాబట్టి ప్రభు తన యొక్క పరిచర్య గురించి ఎరిగినట్టుగా ఉంటున్నాడు. And also He has done miracles with the Lord Jesus Christ. And also He has taken part in the Holy Communion. కాబట్టి దేవునితో కూడినటువంటి దేవుని యొక్క ఆ యొక్క రక్త మాంసాలు కూడా పొందేటువంటి దాని విషయంలో కూడా జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు. Till the end He was with Lord Jesus Christ. కాబట్టి మనం కూడా ఎలా ఉంటున్నాం అది కూడా ఎరిగినటువంటి వారు ఉంటున్నాడు. But even then also the Lord Jesus Christ has reminded the Peter's fallen state, and immediately when Peter repented, immediately Lord Jesus Christ restored him and again strengthened them. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినప్పుడు కూడా ఎప్పుడు దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటలన్నీ కూడా జ్ఞాపం చేసుకుని నిలబడిపోయి సంతాపపడి ఏడ్చంగానే మళ్ళీ దేవుడు ఏం చేసి వచ్చాడు, అన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి సమకూర్చినటువంటి వారు ఉంటున్నారు. Again he started doing the ministry. కాబట్టి నీది నాది కూడా మొదట మనకున్నట్టు ఇలాంటిది మనం కూడా రావాలి. Again the Peter started doing the ministry. Again Peter started proclaiming the gospel. కాబట్టి మళ్ళా తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ప్రభువుని గురించి మళ్ళీ ప్రకటించేటువంటి వారు ఉంటూ వచ్చాడు. Again the Peter started doing the work for Christ. కాబట్టి మళ్ళా దేవుని యొక్క పనిని మళ్ళా ప్రారంభిస్తూ వచ్చినట్టుగా ఉంటూ వచ్చాడు. And he proclaimed so much gospel in so many places. కాబట్టి దేవుని గురించినటువంటి సువార్తని రకరకాల స్థలాల్లో కూడా వాడు ప్రకటిస్తూ వచ్చాడు. Once when he proclaimed the gospel in Jerusalem, nearly 4,000 people has been converted into Christ. కాబట్టి మొట్టమొదటిసారిగా యెరూషలేములో ప్రకటించబడినప్పుడు 4,000 మంది రక్షించబడినటువంటి వారు ఉంటున్నారు. Next time 3,000 people. కాబట్టి తర్వాత ప్రకటిస్తూ వచ్చే 3,000 మంది రక్షించబడ్డారు. See, total 7,000 souls he has won with only 2 sermons. కాబట్టి 2 సందర్భాల్లో కూడా 7,000 మంది రక్షించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. So he has made all dead stones like a living stones. కాబట్టి ఇవన్నీ కూడా మృతమైనటువంటి రాళ్ళను కూడా సజీవమైనటువంటి రాళ్ళగా చేస్తూ వచ్చినటువంటి గారు ఉంటున్నాడు. And he could establish so many churches. కాబట్టి ఆయన కూడా అనేకమైనటువంటి సంఘాలను నిర్మించినటువంటి వారు ఉంటూ వచ్చాడు. And he faced many fiery trials in his life. కాబట్టి తన ఎన్నో సమస్యలన్నీ కూడా తను ఎదుర్కొన్నటువంటి వారు ఉంటూ వచ్చాడు. Many fiery trials he faced in his life. కాబట్టి తను ఎన్నో యొక్క అపజయాలను ఎదురు చూస్తూ వచ్చినట్టుగా వచ్చాడు. And also he could establish so many churches. కాబట్టి ఆ కారణం చేత తను కూడా ఏం చేశాడు, అనేకమైనటువంటి సంఘాలను నిర్మిస్తూ వచ్చినటువంటి వారు ఉంటూ And వచ్చాడు. in so many churches he worked as a bishop. కాబట్టి ఎన్నో సంఘాలకు కూడా ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినట్టుగా ఉంటూ వచ్చాడు. And also he worked as a shepherd in so many churches. కాబట్టి అనేక సంఘాలకు కూడా కాపరిగా ఉంటూ కూడా వస్తూ వచ్చాడు. And he worked as a chief shepherd. కాబట్టి ఆయన కూడా ఏమవుతూ వచ్చాడంటే ప్రధాన కాపరిగా ఉంటూ వచ్చినట్టుగా ఉంటూ He వచ్చాడు. will be called as a bishop. కాబట్టి ఆయన కూడా ఏం చేస్తుందంటే ఆయన గురించి ఏం చెప్తుందంటే గౌరవప్రదమైనటువంటి బిషప్. Beloved, in this way he worked for Christ. కాబట్టి మనం కూడా మా ప్రియమైనటువంటి వారు మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళేటువంటి వారు ఉంటున్నాం. He faced so many trials. కాబట్టి మనం కూడా అనేకమైనటువంటి కూడా మనం కూడా ఎదురయ్యేటువంటి ఉంటున్నాయి. Many times he went into prison. కాబట్టి కొన్ని సమయాలు మనం చెరసాల యొక్క అనుభవంలోకి వెళ్ళేటువంటి ఉంటాయి. Many times he faced fiery trials, అగ్ని వంటి శ్రమలు. కాబట్టి కొన్ని సార్లు కూడా అగ్ని వంటి శ్రమలు అనేటువంటి ఎదుర్కోవాల్సి వచ్చింది. He faced all such trials in his life. కాబట్టి మనం ఈ రకాలైనటువంటి అన్ని కూడా తన జీవితంలో కూడా ఎదుర్కొన్నటువంటి వారు ఉంటూ వచ్చాడు. He stood up for all those things. కాబట్టి వీటన్నిటి కూడా నిలబడినటువంటి వ్యక్తి ఉంటూ వచ్చాడు. And he bore all types of trials and punishment in his life. కాబట్టి తన జీవితంలో కూడా అన్ని రకాలైనటువంటి శ్రమలు పరీక్షలు వీటన్నిటిలో కూడా ప్రభు కొరకు నిలబడినట్టుగా ఉంటున్నాడు. And finally he was crucified upside down. కాబట్టి చివరిగా ప్రభు కొరకు కూడా తను కూడా హతమార్చబడినటువంటి వారు కూడా చూస్తుంటున్నాం. So in this way the backslidden Peter could restored by the grace of Lord Jesus Christ. కాబట్టి ఇలాగా దిగజారిపోయినటువంటి యొక్క పేతురుని ప్రభువారు మళ్ళా కూడా ఏం చేశాడంటే తిరిగి సమకూర్చినటువంటి వారు ఉంటూ వచ్చాడు. So he worked for Christ. దేవుని యొక్క పని కొరకు వాడబడినటువంటి వ్యక్తిగా చూస్తుంటున్నాం. So individually if you are in fallen state, then today Lord is ready to rebuild your life again. కాబట్టి ఎలాంటి స్థితిలో కూడా నువ్వు పడిపోయినటువంటి వ్యక్తిగా ఉంటే ప్రభు దగ్గరకు వస్తే మళ్ళా ఏం చేస్తున్నాడంటే మళ్ళా తిరిగి కట్టేటువంటి వారు ఉంటున్నాడు ప్రభువారు. So Lord says now I will build your life. కాబట్టి ప్రభువారు ఏమంటాడంటే నీ జీవితాన్ని మళ్ళా కట్టేటువంటి వారు ఉంటున్నాడు. Then after that he says I will build the church. కాబట్టి అందుకనే ప్రభువారు అన్నాడు నేను నా సంఘాన్ని కట్టేటువంటి వాడు ఉంటున్నాను. So before building the church first you want to build your life. కాబట్టి నువ్వు
నువ్వు చర్చి సంఘం కట్టాలంటే మొట్టమొదటి నీ జీవితాన్ని నువ్వు కట్టుకునేటువంటి వారు ఉండాలి. Lord wants to build first your life. Then after that, Lord wants to build the church. కాబట్టి మొట్టమొదటి నీ జీవితాన్ని కట్టుకోవాలి, తర్వాత సంఘాన్ని కట్టేటువంటి వారు ఉంటావు. So this is called individual fallen state. కాబట్టి ఇది కూడా మన యొక్క వ్యక్తిగతమైనటువంటిది చెప్పబడుతున్నటువంటిగా చూస్తుంటున్నాం. And second one, కాబట్టి రెండవదిగా once the kingdom, David kingdom was fallen. కాబట్టి దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది కూడా David kingdom was fallen. David kingdom, దావీదు యొక్క రాజ్యము. దావీదు యొక్క రాజ్యము. See book of Jeremiah chapter 31. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. Book of Jeremiah chapter 31. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం verse 4. 4వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్టు నేను ఇక మీద నిన్ను కట్టింతును, నువ్వు మరలా తొమ్మిరలను వాయింతుము, సంబరము వాడితో నాట్యములను కలిసిదవు. Yes. So here Lord wants to build again kingdom of David. కాబట్టి ప్రభువు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే దావీదు యొక్క రాజ్యాన్ని మళ్ళీ తిరిగి కట్టేటువంటి వారు ఉంటున్నాడు. It was Lord wants to establish the kingdom of David. కాబట్టి దావీదు యొక్క రాజ్యాన్ని మళ్ళీ తిరిగి స్థిరపరిచేటువంటి వారు ఉంటున్నాడు. What a you want to restore the kingdom of David. కాబట్టి దేవుడు ప్రభువు ఏమంటున్నాడంటే తనకు కూడా ఉన్నటువంటి దావీదు జీవితాన్ని మళ్ళా తిరిగి సమకూర్చేటువంటి వారు ఉంటున్నాడు. So Lord wants to build, establish the kingdom also. Kingdom. కాబట్టి దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది కూడా స్థిరపరిచేటువంటిగా ఉంటున్నాడు. So number one, first we have seen when Peter backslidden, Lord restored and again he used him mightily. కాబట్టి పేతురు మొదటిగా చూసినట్టే దిగజారిగా ఉన్నప్పటికీ ప్రభువు మళ్ళా తన శక్తివంతంగా మళ్ళా కూడా తను సమకూర్చినటువంటి వారుగా చూస్తుంటున్నాం. Again he could build the church. కాబట్టి అందుకని మళ్ళీ తిరిగి కట్టినటువంటి వారుగా ఉంటున్నాడు. And now we'll see the kingdom of God. David, kingdom of David. కాబట్టి మనం కూడా అలాగే ఆ రాజు అయినటువంటి దావీదును కూడా మళ్ళీ అలాగే కట్టినటువంటి వారు ఉంటూ వచ్చాడు. Yes, his kingdom was destroyed, but again he rebuilt the kingdom of David. కాబట్టి దావీదు కూడా ఇలాంటి ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని కూడా మళ్ళీ తిరిగి దేవుడు కట్టినటువంటి వారు ఉంటున్నాడు. And third one is కాబట్టి మూడవదిగా చూసినట్టే book of Amos chapter 9. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. Book of Amos chapter 9. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం Book of Amos chapter 9 verse 11. 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమున అదనమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన అనుజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. So Lord build people of Israelites and Lord build the kingdom of David. కాబట్టి ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు ఇశ్రాయేల్ యొక్క ఉన్నటువంటి వారిని దావీదు యొక్క ఉన్నటువంటి రాజ్యాన్ని మళ్ళా కట్టేటువంటి వారు ఉంటున్నాడు అనేటువంటి చెప్పబడతా ఉంటుంది. Before all building all these things, Lord wants to build your life. కాబట్టి ఈ బిల్డింగ్ అన్ని కూడా చెప్పబడేటువంటి ఈ యొక్క బౌద్ధ సముదాయం అనేటువంటిది కూడా ప్రభువు కూడా కట్టేటువంటి వారు ఉంటున్నాడు అనేటువంటి చెప్పబడతా ఉంటుంది. He wants to build first your life. కాబట్టి ప్రభువు మన జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు ముందు. Yes, then after that he will build all these things. కాబట్టి తర్వాత ప్రభువు అన్ని రకాలైనటువంటి కట్టేటువంటి వారు ఉంటున్నాడు. Why? Because Lord loves you and me. కాబట్టి ఎందుకు ప్రభువు నిన్ను నన్ను కూడా ప్రేమించేటువంటి వారు ఉంటున్నాడు? Because that's why Lord wants to build our life first. కాబట్టి మన జీవితం అనేటువంటి కట్టాలనుకుంటున్నాడు ప్రభువు మొదట. The reason is because he loves you and me. కాబట్టి ఎందుకంటే ప్రభువు నిన్ను నన్ను మనల్ని కూడా ప్రేమించేటువంటి వారు So ఉంటున్నాడు. that's why before building the nation, before building the church, Lord wants to build an individual life. కాబట్టి నువ్వు ముందుగా సంఘం కట్టడానికి ముందు జాతిని కట్టడానికి ముందు మొట్టమొదటిసారిగా మనం కట్టబడేటువంటి వారు ఉండాలి వ్యక్తిగతంగా. No, Lord wants to build our life first. కాబట్టి మన జీవితాన్ని మొట్టమొదటి ప్రభువు కట్టాలి. దేవుడు కట్టాలనుకుంటున్నాడు. దేవుడు సంఘానికి బదులు ఒక రాజ్యం బదులు మొదటిగా మన జీవితాన్ని కట్టాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే నువ్వు ప్రభు దగ్గరికి రా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? వాట్ యు హావ్ టు డూ? లైక్ ఎ పీటర్ యు మస్ట్ రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి పేతురు ఏం చేసినటువంటి వారు ఉంటున్నాడు? తను ఎలాగ పశ్చాత్తాపడినటువంటి వారు ఉంటున్నాడు. నీవు నేను కూడా మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి అలాగా పశ్చాత్తాపడేటువంటి వారు ఉండాలి. బిట్టర్లీ హీ క్రైడ్. దట్స్ వై లార్డ్ యాక్సెప్టెడ్ హిస్ రిపెంటెన్స్ అండ్ అగైన్ రీబిల్డ్ హిస్ లైఫ్. కాబట్టి పేతురు వెలుపడిపోయి సంతాపపడి ఏడ్చిన
చేయను అని రాబడుతూ వచ్చింది. So that's why Lord accepted his forgiveness, confession, and the Lord rebuilt his life again. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో కూడా ప్రభువు ఏం చేస్తాడంటే క్షమించి మనల్ని కూడా మళ్ళా కూడా కట్టేటువంటి వారు ఉంటున్నాడు. So two things he will do. కాబట్టి రెండు సంగతులు మనం ఎరగేటువంటి ఉండాలి. When we confess ourselves in the presence of God honestly, కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా మన పాపను ఒప్పుకోవాలి. మొదటిది he will forgive us. కాబట్టి మనం కూడా క్షమించబడతాం. Then after that he will restore us with a mercy. కాబట్టి మనం కూడా ఏమవుతుంటే మళ్ళీ తిరిగి సమకూర్చబడేటువంటి వారు ఉంటున్నాం. Yeah, that's why అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. So again we can see the mercy of Lord in our life. కాబట్టి మనం కూడా మళ్ళా పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క కనికరాన్ని మనం తిరిగి మళ్ళా పొందుకునేటువంటి వారు ఉంటాం. So if you want such a life, so today you confess in the presence of the Lord. కాబట్టి ఇలాంటి లేకపోతే నేటి దినమున ప్రభు సన్నిధిలో కూడా నీ పాపం విషయం పశ్చాత్తాపడి ఒప్పుకుంటే, I know many of us has backslidden condition. కాబట్టి ఇలాంటిగా మనం కూడా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటే, Because we are all lack of prayer life. కాబట్టి మనం కూడా ఇలాంటి యొక్క ప్రార్థన లేమి కలిగినటువంటి వారు ఉంటే, We are all in same condition. కాబట్టి మనం కూడా ఇలాంటి స్థితిలోనే మనం కూడా ఉన్నటువంటి వారు ఉంటున్నాం. So let us ask the Lord, Lord, kindly forgive me. Let not be fallen. I should be in fallen condition. ప్రభా నేను కూడా ఇలాంటి యొక్క ఆత్మీయ స్థితిలో కూడా పడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాను ప్రభాని మనం కూడా దేవుని సన్నిధిలో కానీ మనం కూడా ప్రార్థన చేసినటువంటి వారు ఉంటే, Kindly lift up me. Kindly restore me again with your spirit, with your strength. కాబట్టి ప్రభా నీ యొక్క ఆత్మను దయచేయమని మనం కూడా ఆత్మలో కానీ అడిగిన మనం ప్రార్థన చేసినటువంటిగా ఉంటే దేవుని సన్నిధిలో కానీ మనం దేవుడు మళ్ళీ తిరిగి సమకూరుస్తాడు. The Lord will forgive you. Again he will restore you. కాబట్టి దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ తిరిగి సమకూరుస్తాడు. Again he will rebuild your life. కాబట్టి మళ్ళా తిరిగి మనం తిరిగి కట్టేటువంటి వారు ఉంటున్నాడు. Then again the Lord will use you mightily. కాబట్టి మళ్ళా తిరిగి దేవుడు శక్తివంతంగా నిన్ను వాడుకునేటువంటి వారు ఉంటున్నాడు. When God used Peter, why not Lord use you and me? కాబట్టి దేవుడు ఎందుకు నిన్ను నన్ను కూడా వాడుకోవట్లేదు? No. When God used Peter, why not he will use you and me? కాబట్టి పేతురును వాడుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? Certainly he will use us. కాబట్టి మనం కూడా ఎందుకు పనికిరానిటువంటి వారమే. Certainly God will use us. కాబట్టి దేవుని దృష్టిలో మనం కూడా ఎందుకు పనికిరానిటువంటి వారు ఉంటున్నాం. So only thing, honestly we must repent and take decision and come to the Lord and take a decision and move forward. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి నమ్మకంగా యథార్థంగా దేవుని సన్నిధిలో కానీ ఇలాగని మనం అడిగినట్లయితే దేవుడు మళ్ళా తిరిగి మనం సమకూర్చేటువంటి వారు ఉంటున్నాడు. So God says, I will build my church. కాబట్టి దేవుడు ప్రభువు అంటున్నాడు, నేను నా సంఘమును కట్టుదును. I will build my church. కాబట్టి నా సంఘాన్ని కట్టుదును. So before building the church, Lord wants to build your life. కాబట్టి ప్రభువు కట్టడానికి ముందు మనం కూడా మన యొక్క జీవితాన్ని కట్టేటువంటిగా ఉండాలి. If your life is built, then your church will be built. కాబట్టి నీ యొక్క జీవితం కట్టబడితే సంఘం కూడా కట్టబడేట్టుగా ఉంటుంది. Then through your church, the whole nation will be built. కాబట్టి నువ్వు దీని ద్వారా కూడా వెళితే ఈ సంఘం కట్టబడుతుంటే ఉన్నటువంటి యొక్క దేశం అంతా కూడా మనం కూడా కట్టబడేట్టుగా ఉంటుంది. So Lord is expecting today from you and me such kind of experience. కాబట్టి ప్రభువు మనల్ని కూడా నీవు నేను కూడా మనం కూడా ఇలాంటి ఒక అనుభవం కూడా ఉన్నటువంటి వారమే. So may the Holy Spirit help us to be in such an experience. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇటు అనుభవం కూడా మనం కూడా తీసుకెళ్ళను గాక. May the Lord bless this portion. కాబట్టి ప్రభువు యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. We shall pray. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీ ప్రియ కుమారుడును మా ప్రభును రక్షకుడు అయిన యేసు ప్రభుల వారి ఘనమైన నామమున మీ స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. మా ప్రభు నేటి దినాల్లో మరి మా ప్రభు ఏదైనా కూడా ప్రత్యేకమైనటువంటి కూడిక కలిగి ఉండటం కొరకు ప్రార్థించిన రీతిగా మా ప్రభు మీ దాసుని కూడా మా మధ్యకి నడిపించినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి గణపరిచి మహింపరుస్తూ వస్తుంటున్నాం. మా ప్రభు పేతురు యొక్క జీవితాన్ని మీరు మా మధ్యలో ఉంచినందుకే మీకే వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. పేతురు కూడా మా ప్రభు ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితిని మీరు మాకు చూపిస్తూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకే వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. తను కూడా మా ప్రభ అలా దిగజారిపోవటానికి కారణం మా ప్రభ చూపిస్తూ వచ్చారు. ప్రభ తనలో ప్రార్థనలు ఏమి కాబట్టి లోకాన్ని మరి మా ప్రభ ఆచరించేటువంటిది, దేవునికి విరోధమైనటువంటి వాళ్ళతో కూర్చునేటువంటిది, మా ప్రభ నీ యొక్క సన్నిధిని అనుభవించలేనటువంటి వాడుగా, అబద్ధం ఆడినటువంటి వాడుగా ఇవన్నీ కూడా చూపిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభా మాలో కూడా ప్రభా మా ప్రభా అలాంటి లేమి ఎన్నో ఉంటున్నాయి. ప్రభా దయతో క్షమించండి, ప్రభా మన్నించండి. అలా ఉండటాన్ని బట్టి మా జీవితంలో మా ప్రభా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థన లేనటువంటి కారణం బట్టే
మా ప్రభ సంఘం కట్టలేకపోతూ ఉంటుంది మా ప్రభ, సంఘంలో నీ మహిమను చూడలేకపోతుంటున్నాం మా ప్రభ. మీరే కనికరించుము తండ్రి. నా ప్రభ పేతురు ఎలాగైతే దాని విషయంలో పశ్చాత్తాపడి వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చుటాన్ని బట్టి మా ప్రభ తను కట్టినటువంటి వారు ఉంటున్నారు. పోయినటువంటి దాన్ని మరలా తిరిగి సంపూర్ణమైన రీతిగా మీరు తను సమకూర్చారు ప్రభ. తన నూతనమైనటువంటి పాత్రగా మీరు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతించి గణపరిచి మహింపరుస్తూ వస్తుంటున్నాం ప్రభ. నేను మమ్మల్ని సంఘాన్ని కూడా మీరే కనికరించు మా ప్రభ. మేము కూడా మా ప్రభ ఇలాంటి యొక్క లేమిని, ఇలాంటి దరిద్రతను కలిగినటువంటి వారు ఉంటున్నాం మా ప్రభ. దయతో క్షమించము. పడిపోయినటువంటి మా ప్రభ దావీదు గుడారాన్ని తిరిగి కడతానని చెప్పినటువంటి మా ప్రభ, మా జీవితాలను కూడా మీరు ఆ విధంగా కట్టి అనేకులకు ఆశ్చర్యకరంగా నీ చేతిలో బలమైన రీతిగా వాడబడేటువంటి వారికి, నీ మహిమ కొరకు జీవించేటువంటి వారు ఉండగలిగినట్లుగా మీరే సిద్ధపరుస్తారమ్మని కూడా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. మీరే కృప చూపించండి తండ్రి. మీ ఘనమైన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాం. మీ దృష్టిలో కూడా మా ప్రభ మేము కూడా ఇలాంటి అనుభవంలో ఉండి నేను గణపరిచి మహింపచ్చేటువంటి వారు ఉండగలిగినట్లుగా మీరే సిద్ధపరిచి మహిమను రప్పించుకుంటూ రమ్మని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. కృప చూపించండి ప్రభా. మీరే కట్టండి. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా ఎక్కడ అనేక విషయంలో మేము పడిపోయినటువంటి వారు ఉంటున్నాం ప్రభా. వీటన్నిటిలో కూడా మీరే మమ్మల్ని తిరిగి కట్టి సంపూర్ణమైన రీతిగా పేతురుని వాడుకున్నటువంటి ప్రభా, మమ్మల్ని కూడా ఆ విధంగా వాడుకుని నీ మహిమ కొరకు మీరే సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీ దాసుని కూడా నడిపించినందుకే వందనాలు ప్రభా. మీ దాసుని ముందున్నటువంటి దినాల పరిచయ విషయంలో కూడా ఇంకా బలమైన పాత్రగా మీరు వాడుకుని కేవలం మీరే మహిమను ఘనతను రప్పించుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తోత్రంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ప్రభువారు కూడా ఈ సమయంలో కూడా నిన్ను కూడా తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏమేమైతే అయిపోయావో, ప్రార్థనలు ఏమి ఉన్నటువంటి ఏమేమైతే మనం కూడా దేవుని సన్నిధిలో కూడా దూరం అయిపోయినటువంటివి ఏమైతే చూపించబడుతున్నావు, దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేసుకో. ప్రభా, నేను కూడా ఇలాంటి నీతో సహవాసాన్ని, కాబట్టి దీని ఉన్నటువంటి ప్రార్థనలు ఏమిని ఇవన్నీ కూడా మా ప్రభు పేతురు జీవితంలో కూడా ఉంటున్నాయి. నన్ను కూడా ప్రభు సమకూర్చమని దేవుని సన్నిధిలో అడుగు, క్షమిస్తాడు. తర్వాత ఇంకా నువ్వు ప్రభుని యేసుక్రీస్తు అని ఎరగకపోతే, ఇంకా నువ్వు కూడా ఇలాగ దిగజారిపోయినటువంటి వారు ఉంటున్నావేమో లోకంలో లోక ఆశలకి, లోక ఇచ్చలకి, కోరికలకి, వీటన్నిటికి కూడా ప్రభు ఇప్పుడు కూడా ప్రేమిస్తుంటున్నారు. ప్రభు దగ్గరికి వస్తే పేతురు సంతాపబడి ఏడ్చాడు. సామెతల గ్రంథం 8:13 అతిక్రమం దాచిపెట్టివాడు వద్దేలాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభు సందులో నువ్వు ఒప్పుకుంటే ప్రభు వారు క్షమిస్తాడు, నీ పాపములు క్షమిస్తారు, నీకు నిజమైన శాంతిని, సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు, నీ పేరు జీవగ్రంథంలో రాసేటువంటి వారు ఉంటాడు. కాబట్టి ఇంకా నువ్వు ప్రభు నమ్ముకోకపోతే ఇప్పుడైనా తీర్మానం చేసుకో, ప్రభు నా పాపములు క్షమించమని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నీ పాపాలు క్షమిస్తారు. అలాంటి వారు ఎవరన్నా ఉంటే అన్న నా కొరకు కూడా ప్రార్థన చేయండి అంటే మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. అలాంటి వారు ఎవరన్నా ఉంటే ఇక్కడ కానీ ముందు కానీ బయట కానీ ఎవరన్నా కళ్ళు మూసుకోండి. ఎవరన్నా ఉంటే రక్షణ కళ్ళు మూసుకోండి. అందరు కూడా ఉన్నటువంటిది అటు ఇటు చూడొద్దు. అలాంటి వారు ఎవరన్నా ఇంకా ప్రభుని అంగీకరించకపోతే, ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షణగా చేర్చుకోనకపోతే ఇప్పుడైనా చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువారు పాపాలు క్షమించి నిన్ను తిరిగి సమకూర్చి. అలాంటి వారు ఎవరన్నా ఉంటే మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముగించబోతుంటున్నాం. ప్రియ తండ్రి, ఇచ్చినటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. అనేకులు మీ యొక్క రక్షణార్థమైన కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపింపజేసుకుంటూ రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తోత్రంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యుధమాది ప్రార్థించు మెల్లప్పుడు, శ్రేష్ఠాయుధమాది గురి అన్నాడు తప్పవు, గురి అన్నాడు తప్పవు, మెలకువగా నుండి నా కొమ్ము కావలి, యేసుని యుదుడవు, పోరాడవాలి నీవే, పోరాడవాలి నీవే,
శక్తితో పోవాలెన్ మేల్కొమ్ము ఓ కావాలి. అందరికీ ప్రైజ్ లాట్. జ్ఞాపకం చేసుకోండి, రేపు గురువారం యథావిధిగా బైబిల్ పఠనం ఉండిద్ది 6 గంటలకు. జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత శుక్రవారం ఆల్నైట్ ప్రేయర్ 9 గంటలకు ఆల్నైట్ ప్రేయర్ ఉండిద్ది. అందరు కూడా దేవుని సందులో మనం ఇంటికి వచ్చాం. ఇటు అందరూ కూడా మొదటి నెల ఇది సంవత్సరంలో మొదటిది కాబట్టి అందరూ కూడా పాలు పంపులు పొందండి. యవనస్తులైనటువంటి వారు లేస్తే సాపలన్నిటి కూడా ఫోల్డ్ చేయండి. ఉన్నటువంటి పిల్లలు అంతా కూడా వేసేసేయండి. తర్వాత శుభ్రపరిచారన్నీ కూడా అమ్మా, లేకపోతే ఉన్నటువంటి సిస్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అన్నీ కూడా శుభ్రపరిచేసి వెళ్ళండి. రైట్.